శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత రహస్య సహస్రనామాల రహస్యాలన్నీ తెలుసుకుంటున్నారు. రహస్యాలన్నీ విపులంగా వివరంగా వివరిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈరోజు అందులో ఉన్న రహస్యం, ఏ నామంలో ఏ రహస్యం అన్న చెప్తారు? తప్పకుండానండి. ఇవాళ మనము గుత్తినామాలు 4 ఉన్నాయి మనకి. ఆ 4 చివరి నామం చెప్పుకోవాలి. అంటే 37 నుంచి 40 వరకు 4 నామాలు. ఇవి అజ్ఞానాన్ని తొలగించేవి. అంటే మనకి కొన్ని కొన్ని విషయాలు తెలిసినా ఒక అజ్ఞానపు పొర కమ్మేస్తుంది. చాలా చాలా అజ్ఞానం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆ అజ్ఞానపు పొరని ఛేదించేటువంటి నామాలు అనమాట. ఇక్కడ మరాళి మందగమన మహాలావణ్య సేవధి అంటే 4 నామాల్లో చివరి నామం ఇది. అంటే నకదీదితి సంజన్న నమజ్జన తమోగుణ 37వ నామం. పదద్వయ ప్రభాజాల పరాకుత సరోరుహ 38. 39 సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. 40వ నామం మరాళి మందగమన మహాలావణ్య సేవధి. ఇది 40వ నామం. ఈ అమ్మవారు మరాళి మందగమన అంటే ఆడు హంస ఎలా నడుస్తుందో అలా. అంటే పక్షులల్లో ఉత్తమ జాతి పక్షి హంస. హంసలు స్వర్గలోకంలోనే ఉంటాయి, భూలోకంలో మనకు కనిపించవు. ఏ పక్షి అన్నా మనకి భూలోకంలో కనిపిస్తుంది, హంసలు కనిపించవు. మానస సరోవరంలో ఉండేవని ఇదివరకు రోజుల్లో అనేవారు. మానస సరోవరం దగ్గర ఇప్పుడు అక్కడ కూడా ఏం కనిపించట్లేదట. అందుకని చేసి అంటే టూరిజంలు ఎక్కువైపోయినాయి కదా. మనుషుడు సంచరించే ప్రదేశంలో దేవతా ఆత్మలు ఎక్కువగా ఉండవు, దూర దూరంగా వెళ్ళిపోతాయి. అంటే హంసలు దేవతా ఆత్మలు అంటారా? హంస అంటే జీవి యొక్క ఆత్మ కదండి. హంస ఎగిరిపోయింది అంటారు మనిషి. ఇప్పుడు ఆ హంసలనే పరమహంసలు అంటారు. పరమహంసలు ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆత్మలు అన్నమాట అవి. అందుకనే రామకృష్ణుడికి పరమహంస అని పేరు ఇచ్చారు. అవునండి. ఆ బిరుదు ఎందుకు వచ్చిందో ఆయన పరమహంస. హంసకి అంత ఇది ఉంది. ఇక్కడ అమ్మవారు మరాళి అంటే దాంట్లో మళ్ళీ ఆడహంస. మగహంస వేరు, ఆడహంస వేరు. అమ్మవారు ఆడహంస. ఇంకొకటండి, ఇది ఉత్తమ జాతి పక్షి ఎందుకైందంటే ఇన్ని పక్షులు ఉన్నాయండి. ఏ పక్షి అయినా తన ఆహారం తను సంపాదించుకొని తింటుంది, పిల్లల్ని కంటుంది. కానీ పాలని నీటిని వేరు చేసే గుణం ఒక హంసకే ఉంది. అవునండి, అది యథార్థం. ఎవ్వరు చేయలేరు. సృష్టికర్త చేస్తాడేమో, కానీ మన చేతిలో మన గిన్నెలోకో మన చేతిలోకో వచ్చిన పాలని దాంట్లో నీటి పదార్థం ఎంత. ఇప్పుడు పాలు ఉన్నాయి, దాంట్లో ఒక 10% నీళ్లు ఉన్నాయని తీసి చూపించేవాళ్ళు ఎవరు మనకి? చూపించడం ఎంత కష్టం. అలా హంస తన యొక్క వివేకాన్నంతా ఉపయోగించి పాలని నీటిని వేరు చేసి చూపించగల ఏకైక వివేకవంతమైనటువంటి పక్షి హంస. ఆ హంసల్లో మళ్ళీ ఉత్తమ జాతికి చెందినటువంటి మరాళి అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి ఆడు హంస మందగమన మెల్లిగా నడుస్తుంటుంది. హంస నడకలే చాలా గొప్పవి. అందులో ఉత్తమ జాతికి చెందినటువంటి ఆడహంస చాలా మెల్లిగా నడుస్తోంది. మరాళి మందగమన. ఆ అమ్మవారు చక్కగా ఈ ఆడహంస ఎంత నెమ్మదిగా ఒయ్యారాలు పోతూ అన్ని సొగసులు కురిపిస్తూ చక్కగా నడుస్తోందో అలా అమ్మవారి నడక అలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడ నడక ఎలా ఉందో చూడలేము కనుక ఆడహంసను చూసి తెలుసుకోండి. ఇలా దీనికి నడకలు నేర్పింది అమ్మవారే, కానీ ఇలా అమ్మవారు నడుస్తుందని తెలుసుకోండి అని చెబుతూ మహాలావణ్య సేవధి అని కూడా చెప్పారు.
ఆ అమ్మవారు ఎటువంటిది అంటే లావణ్యం అనేదే అద్భుతమైన విషయం అండి. అవునండి. అసలు ఇంత అంత ఆ మెరుపులు, ఆ సొగసులు, ఆ సొబగులు, ఆ వయ్యారాలు, ఆ సౌందర్య నిధులు అన్నీ అసలు వేరు. అలా ఉన్న లావణ్యమే మహా అంటే 4 ఎక్కువ. మహా అంటే మనం మహాయుగం అని ఎందుకు అనుకుంటాం అని చెప్పుకుంటాంగా ఎప్పుడు. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అయింది. అంటే యుగానికి 4 రెట్లు ఎక్కువ అన్నమాట మహాయుగం అంటే. అటువంటి మహాలావణ్యానికి నిధి లాంటిది ఈవిడ. నిధి, సేవది అంటే నిధి. నిధి. అటువంటి అద్భుతమైన అంటే ఏంటి, కొన్ని కోట్ల 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 లావణ్య రాసులు కలిపితే ఒక మహాలావణ్యం అయితే, ఆ మహాలావణ్యం ఒక నిధిలాగా ఉన్నటువంటి స్త్రీమూర్తి అమ్మవారు. ఆవిడ మరాళి మందగమన, ఆడహంస వలె అతి అందంగా సొగసుగా ఆవిడ నడుస్తోంది. ఎంత గొప్ప నామం అండి ఇది. అంటే ఈ నామం మనం తలుచుకుంటాం వల్ల మనలో అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం ఎలా నశిస్తుందంటే, ఇప్పుడు హంస ఉత్తమోత్తమైన పక్షి, అది అదిరిపడుతూ పరిగెత్తట్లేదు, ఊరుకులాటల్లా గంతులేట్లా, నెమ్మదిగా మందగమనంగా నడుస్తుంది. అంటే అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడి ఉంటుందంటారే, ఏమీ లాని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. అలా ఎన్నో ఉత్తమ గుణాలు ఉన్నటువంటి హంస ఎంతో వినయంగా మెల్లిగా నడుస్తూ వెళ్తుంది. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదేదో మనకి శ్లోకం ఉంచడండి, అనువు కాని చోట అధికులమని రాదని. ఈ అజ్ఞానవంతులందరూ కూడా అనువు కాని చోట కూడా మేము అధికులమనే అంటారు వాళ్ళు. అందుకని అధికం అనుకున్నవాడు తనకేమి తెలియకపోయినా సింహాసనం మీద వెళ్ళి కూర్చుంటాడు, అన్నీ తెలిసిన జ్ఞాని కింద కూర్చుంటాడు. అవును, ఎందువల్ల అంటారు అంటే జ్ఞానవంతుడికి తను ఇంకా తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం ఉంటుంది. అజ్ఞానవంతుడికి తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాడు. అందుకని జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా ఇంకా నేను నేర్చుకోవాల్సిందని అణిగి మణిగి వినయంతో కిందే కూర్చొని ఉంటాడు. ఈ అజ్ఞానం ఉన్నవాడికి ఎక్కడ కూర్చోవాలో తెలియదు. తనకి చాలా జ్ఞానం ఉందనుకుని వెళ్ళి పైన ఉన్నతాసనం మీద కూర్చుంటాడు. అది అంటే రాజులు పండితులు వస్తే వాళ్ళు కింద కూర్చొని వీళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టిన కథలు మనకు చాలా ఉన్నాయి. అవునండి. ఋషులు వస్తే కూడా శ్రీరాముడు అంతటి వాడు కిందకి దిగొచ్చి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి పాద పూజ చేస్తాడు. అవునవునండి, అది జ్ఞానవంతుల లక్షణం. అది ఇక్కడ ఈ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి అంటే ఇంత సౌందర్యవతి అయినటువంటి అమ్మవారు కూడా ఎంత మందగమనంతో మెల్లిగా నడుస్తూ వెళ్తోంది అనేది. అంటే ఎప్పుడు కూడా నెమ్మదిగా వినయంగా ఉండటం అనేది జ్ఞానుల యొక్క లక్షణం. హళ్ళు పెళ్ళుగా నడుస్తూ అహంకారంతో అడుగులేస్తూ అరుపులు అరవటం అనేది అజ్ఞానుల లక్షణం. ఆ రకంగా మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి ఇది. అంటే దీంట్లో ఏంటంటేనండి, అసలుకి ఈ అందం అనేది ఎవరికైనా కూడా శాశ్వతం కాదు. అప్సరసలకు కూడా అందం శాశ్వతం కాదు. కానీ అమ్మవారి లావణ్యం మహాలావణ్యంగా అది ఎన్ని యుగాలైనా చెదరదు. చెక్కు చెదరనటువంటి సౌందర్యం అమ్మవారిది. చెక్కు చెదరనివట్టి సౌందర్యవతి అయినటువంటి అమ్మవారు తన యొక్క అంటే నిత్యము సత్యము అయినటువంటి సౌందర్యంతో ఎవరైనా కూడా ఏ రకంగా ప్రవర్తించాలి, అజ్ఞానంగా కాకుండా జ్ఞానవంతులుగా వినయంగా ప్రవర్తించాలి అనేటువంటిది తాను మెల్లిగా నడిచి చూపిస్తూ ఆ ఉదాహరణగా ఒక ఆడుపక్షికి కూడా నేర్పించింది. అది మెల్లగా నెమ్మదిగా నడుస్తుంటే ఆ వినయము ఆ స్వభావము తెలుసుకొని అజ్ఞానులందరూ కూడా జ్ఞాన మార్గంలోకి రావాలని ఆవిడ అదొక ఉదాహరణగా చెప్పింది. అంటే నాకు మీరు చెప్పింది దాని అర్థం ఎలా అయిందంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అంతేనండి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే అది చాలా అద్భుతమైన విజయాలను చేకూరుస్తుంది అని అనిపిస్తుంది నాకు. అది మనకి పాట కూడా ఉంది కదండి, ఎదిగిన కొద్దీ ఒదగమని చెట్టు నీకు చెప్పింది. అంటే ఎన్ని పళ్ళు పాపం తీయటు ఉంటాయో అది వంగే ఉంటుంది చెట్టు, ఎప్పుడు కొమ్మలు ఒదిగే ఉంటాయి. పళ్ళున్న కొమ్మలన్నీ కూడా. అలాగే ఎంత మనం గొప్పవాళ్ళమైనా ఎంత జ్ఞానాన్ని సేకరించినా మనం వినయంగానే ఉండాలి. ఆ వినయం లేకపోతే అజ్ఞానం పరి అయిపోయినట్టే. అంతే కదండి. చాలా చక్కటి విషయం చెప్పారండి. ఈ నామాలు అందరికీ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ నామాన్ని పట్టుకుంటే వాళ్ళు అంతులేని ఎక్కువ శిఖరాలను ఎక్కుతారు, అగ్రపూజ్యం అందుకుంటారు. అంతే, ఈ నామం తెలుసుకోవాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః.
విజయశ్రీ గారు, ఇవాళ మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. చూద్దామండి. రమాదేవి బెంగళూరు అండి. రమాదేవి బెంగళూరు. రమాదేవి గారు బెంగళూరు నుంచి మీరు మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ మాకు తెలియజేశారు. మీరు త్వరలోనే పుస్తకం అందుకుంటారు. కొంచెం ఓపికగా వేచి చూడండి. ఒక 10 రోజులు కనీసం పడుతుంది పోస్ట్లో మీ పుస్తకం రావటం. పుస్తకం అందుకున్న తర్వాత మాకు వీడియో పెట్టడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. రమాదేవి గారు, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు మీ అడ్రస్సు, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. మీకు అతి త్వరలో పుస్తకం తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. మీరు పుస్తకం అందిన తర్వాత చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.